టు సాహిత్య షూట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మా ఆఫీస్కి అయితే వెళ్తున్నాను అనమాట ఆఫ్టర్ మెటర్నిటీ లీవ్. యాక్చువల్గా నేను ప్రజెంట్ మెటర్నిటీ లీవ్లో ఉన్నాను అండ్ పాపకి 5 months. సో పాపని ఇన్స్పెక్ట్ అయితే వెళ్ళలేం కదండి ఆఫీస్కి. సో ఇది హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో అందుకోసమని ఈరోజు ల్యాప్టాప్ సబ్మిషన్ అని చెప్పేసి అసెట్ సబ్మిషన్ అని చెప్పేసి అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజైతే నాకు యాక్చువల్గా నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నేను ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి అయితే 6 years అయిపోయింది. 6 yearsలో 1.5 year లాక్డౌన్లోనే ఉన్నాను, అది వేరే విషయం అనుకోండి. కానీ ఈ రిమైనింగ్ 5 years మాత్రం నాకైతే చాలా చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి ఆఫీస్తో. అండ్ ఆ మెమొరీస్ అన్నీ మర్చిపోకుండా ఉండడానికి ఆ సిస్టమ్ ఎంతైనా ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు మన సిస్టమ్ చేస్తే మనదే అని ఓన్ చేసుకుంటాం కదా. సో అలా ఐడి కార్డ్ నాకు ఎందుకో వీడియో తీసి పెడితే బాగుంటుంది మెమొరీగా అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది నా డెస్క్టాప్. సో ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి ఈరోజు. ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్. ఇది నా ఆఫీస్ ఐడి కార్డ్ అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ గూగుల్ ఐడి కార్డ్, క్లయింట్ ఐడి కార్డ్ అనమాట. అసలు నాకైతే ఈ చూసారు కదా, యాక్చువల్గా బిఫోర్ నేను జాయిన్ అవ్వ ముందు మా హస్బెండ్ దాంట్లో వర్క్ చేశారు. ఎప్పుడు తన ఐడి కార్డ్ వేసుకొని తెగ ఫోటోలు దిగేదాన్ని, ఎలా అయినా అందులో జాయిన్ అవ్వాలని చెప్పి. నాకెందుకో ఈ కలర్ అన్నీ ఆల్ మిక్స్ కలర్స్, ఈ కలర్స్ ఐడి కార్డ్ చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఐఎమ్ మిస్సింగ్. ఇప్పుడైతే ఆఫీస్ దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds. ఇక్కడైతే నా అసెట్స్ అన్నీ టేబుల్ పైన పెట్టేశాను. సెక్యూరిటీ గార్డ్ అయితే అన్నీ చెక్ చేసుకుంటున్నారు, అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి. మీన్వెల్ మా పాప చూడండి ఎలా చూస్తుందో, అంత కొత్తగా ఫస్ట్ టైం బయటకు వచ్చింది తనైతే. సో ఫైనల్గా ఆఫీస్కి అయితే బాయ్ చెప్పేసి మేము అలా ఎలాగో ఇక్కడ దాకా వచ్చాము కదా అని చెప్పి గచ్చిబౌలికి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ చూసారు కదా, నాకైతే అసలు మళ్ళీ ఆఫీస్ డేస్ గుర్తొచ్చాయి. బికాజ్ రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా మల్టిపుల్ షిఫ్ట్స్లో వర్క్ చేశాం కదా. అండ్ ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే అలా అసలు మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి, క్యాబ్ మెమొరీస్. ఇక్కడ ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పాను కదా, గచ్చిబౌలిలో ఉన్న 45th Avenueకి అయితే వచ్చాము. ఇక్కడ మా వాళ్ళైతే సూప్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా అన్నయ్య వాళ్ళైతే చికెన్ సూప్ ఆర్డర్ ఇచ్చారు. నేను ఈరోజు మండే, సో నాన్ వెజ్ తినను కాబట్టి ఈ వెజిటేబుల్ సూప్ అయితే తీసుకున్నాను. బట్ చూస్తే నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నేను తిననివన్నీ ఆఫ్టర్ దట్ వాళ్ళు మంచి చికెన్ పిజ్జా తింటున్నాను. కానీ నేను ఇక్కడ వెజ్ మోమోస్ తింటున్నా. బయటికి వెళ్ళి వెజ్ తినాలంటే కొంచెం ప్రాబ్లమే, బట్ వెజ్ వాజ్ సూపర్ ఉంది. నేను ఫస్ట్ టైం క్యాపుచినో అండ్ ఇక్కడ చూసారా ఆల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. అదే ఇప్పుడు మా బుడ్డది లేకపోతే మంచిగా అన్నీ టేస్ట్ చేసి చూస్తున్నారు కదా. Nature's canvas unfolding so grand. In this journey we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky as we pass by with dreams. ఇక మా పాప ఉన్నట్టుండి అల్లరి స్టార్ట్ చేసింది. ఇంకా తనని ఎత్తుకొని అలా ఒక రౌండ్ వేసాను. That's it.
high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each sight, each sound, a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey. ఇక తినేసాక మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదండి, ఇదే నా బ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. అంటిల్ దెన్ బై బాయ్.